ఈ రోజు మనము ఇదిగో ఈ వయసులో జీవిస్తున్నాం. ఒకరికి 50 ఏండ్లు, ఒకరికి 60 ఏండ్లు, ఒకరికి 40, ఒకరికి 20, అనేక మంది 5, 10 కూడా ఇక్కడ ఉన్నారు. మీకు ఈ కాలం ఇచ్చాడంటే ఎవరు ఇచ్చారనుకుంటున్నారు? దేవుడు. ఏమండి, పిండంగా ఏమండి ఎంతమంది రాలిపోలేదు ఆలోచించండి. గర్భములో ఉండగానే పిండంగా ఇంతమంది రాలిపోలేదు, ఎంతమందికి యాక్సిడెంట్లు జరగలేదు, ఎంతమందికి చిన్న జ్వరం వచ్చి చనిపోలేదు. ఎన్నో ప్రయాణాలు పిల్లలు ఏమండి, ట్రైన్లలో ప్రయాణించాం, బస్సుల్లో ప్రయాణించాం, 2 వీలర్లో ప్రయాణించాం. అలా ప్రయాణిస్తున్నప్పుడు, ట్రైన్లలో ప్రయాణిస్తున్నప్పుడు ఏదైనా జరగచ్చు కదా, ఏ విషయమైనా జరిగే అవకాశం ఉంది కదా. ఇప్పుడు ఫ్లైట్ లో వెళ్ళాం అనుకోండి, ఫ్లైట్ లో వెళ్తే కరెక్ట్ గా గమ్యస్థానం దిగాలని రూల్ ఏమన్నా ఉందా? లేదు కదా. ఎన్నో జరిగాయి, ఏవైనా జరగచ్చు. ఏవైనా జరుగుతున్న సందర్భాలలో ఇంతవరకు మనం కాలంలో ఉన్నాము అంటే ఈ కాలం ఎవరి వశంలో ఉంది? దేవుని వశంలో ఉంది. దేవుని వశంలో ఉన్నావు కనుకనే నువ్వు సజీవంగా ఉన్నావు. దేవుడే అనుకోకపోతే నీవు నేను ఎవ్వరు ఉండేవాళ్ళం కాదండి.